ఛానల్. ఈరోజు నాకు ఒక మంచి సామెత గుర్తొచ్చిందండి. తినేదానిపైన మన పేరు రాసి ఉండాలంటారు కదా, అదే అది ఆవగింజ అయినా దాని మీద మన పేరు రాసి ఉండాలి అంటారు కదా. ఆ సామెత ఈరోజు బాగా గుర్తొచ్చింది నాకు. చాలా రోజుల నుంచి ఎతుకుతున్నాను నేరేడు పండ్లు తినాలని, కానీ మార్కెట్లో కానీ బయట కానీ ఎక్కడ అవైలబిలిటీ లేదు. కానీ ఈరోజు గని నేను స్టోర్కి వచ్చామన్నమాట బియ్యం తీసుకోవడానికి, స్టోర్ బియ్యము. సో అక్కడ వచ్చి చూస్తే కుప్పలు కుప్పలుగా చెట్ల నుంచి రాళ్ళు కింద పడిపోయినాయి. అప్పుడు అనిపించింది ఏదైనా మన వరకు రావాలంటే దాని మీద మన పేరు రాసుండాలని. అప్పుడు చూడండి ఎన్ని కుప్పలు కుప్పలుగా పడిపోయి దాన్ని చెత్తకు నూకి బుట్టకు ఎత్తుకొని పోయి వేస్తున్నారు. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం వద్దంటే ఇంట్లోకి వచ్చాయి పండ్లు కేజీలుగా. ఈ ఇయర్ తిందామన్నా కూడా ఆశగా వెతికినా కూడా ఒక్క పండు కూడా కనిపించలేదు. దీన్ని ఇంగ్లీష్లో, ఈ ఫ్రూట్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలుసా? దీన్ని జామున్ అంటారు, ప్లస్ ఇండియన్ బ్లాక్బెర్రీ అని కూడా అంటారు. నేరేడు పండ్లు హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటీస్ కానీ, బ్లడ్లో హిమోగ్లోబిన్ని పెంచుతుంది. ప్లస్ గర్భిణీలు మాత్రం ఈ ఫ్రూట్ని తినకూడదు, కానీ మిగిలిన నార్మల్ పర్సన్స్ చాలా తినచ్చు. కింద చూడండి బాగా పండిపోయి రాలిపోయినాయి పండ్లు. చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకైతే. ఈ పండ్లన్నీ ఇంతగా రాలిపోయాయి అయ్యో అని. కానీ చెట్టు ఎక్కదామని ప్రయత్నించాను. అలాంటి సాహసాలు చేస్తే మూతిపళ్ళు రాలుతాయని మళ్ళీ థాట్ని వెనక్కి తీసుకున్నాను అనమాట. దాని యూజెస్ చెప్తూ ఉన్నాను కదా, అది డయాబెటీస్కి, కిడ్నీలో స్టోన్స్ కరగడానికి, ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయండి నేరేడు పండ్లు. నేరేడు పండు కానీ సీతాఫలం కానీ నా ఫేవరెట్ ఫుడ్ రెండు. ఈ సీజన్స్ ఆ సీజన్స్ వచ్చాయంటే ఆ ఫ్రూట్స్ ఖచ్చితంగా చాలా తింటాను నేను. మళ్ళీ ఆ సీజన్ వరకు వెయిట్ చేయాలని. కానీ వాళ్ళకి ఈ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం, జామున్స్ అంటే. మీరు ఈ జామున్ని ఈ ఇయర్ టేస్ట్ చేశారో లేదో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.